వెల్కమ్ బ్యాక్. ఆకాశమే హద్దుగా బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. లక్ష పై మాట తప్ప కిందకు దిగిరానంటోంది పసిడి. ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం 1,19,000 పై మాటే. ఇంకా పెరుగుతుందని మార్కెట్ నిపుణుల మాట. దీంతో బంగారం కొనుగోలు తగ్గాయి. జ్యువెలరీ షాపులు వెలవెలబోతున్నాయి. సాధారణంగా దసరా, దీపావళి వంటి పండుగ సీజన్లలో బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కలకల్లాడుతుంటాయి. ఈ సీజన్లో మాత్రం పూర్తిగా రివర్స్. బంగారం రేటు చూసి బాబోయ్ అంటున్నారు జనాలు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. బంగారం రేట్లు పెరుగుతున్నాయి. అయితే బంగారం కొనాలంటేనే చాలామంది భయపడ్డ పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక సామాన్యులు బంగారం అంటేనే బంగారమా అనే పరిస్థితికి మాత్రము రేట్లు అయితే ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. అయితే బంగారం రేట్లు మాత్రము ఆకాశాన్ని అంటడానికి మాత్రము చాలామంది బంగారం కొనాలంటే కూడా ఎక్కువగా భయపడాల్సిన పరిస్థితి కొనిస్తే అసలు కొనే పరిస్థితి కూడా మనకు కనిపించడం లేదు. అసలు రేట్లు కూడా తగ్గడం లేదు. లక్ష పైమాటే తప్ప కింద దిగురానంటుంది పసిడి. అయితే ప్రస్తుతం 10 గ్రాములు వెలిమి బంగారం 1,19,000 పైమాటే. ఇది ఇంకా పెరుగుతున్నది మార్కెట్ నిపుణుల మాట. దీంతో బంగారం కొనుగోలు తగ్గాయి. జ్యువెలరీ షాపులు వేల పోతూ ఉన్నాయని చెప్పాలి. సాధారణంగా దసరా, దీపావళి లాంటి పండుగలు వచ్చినాయంటే చాలు మనకు బంగారం షాపులు కిటకిటలాడుతూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు మనకు బంగారం షాపులన్నీ కూడా ఖాళీగానే కనిపిస్తున్నాయి అని చెప్పాలి. అయితే జ్యువెలరీ షాపులు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక ఈ సీజన్లో మాత్రం పూర్తిగా రివర్స్ బంగారం రేటు చూసి జనాలు అసలు భయపడ్డ పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక వైపు బంగారం కొనలేకపోయినా తాకట్టు పెడదామనే ట్రెండ్ కూడా నడుస్తుంది. బంగారం ధరలు భారీగా పెరగడంతో ఆ మేరకు హెవీగానే అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆర్థిక అవసరాలు ఉన్నవారు పెట్టుబడుల కోసం ఇంట్లోని బంగారం ఆభరణాలను తనఖా పెట్టి రుణం తీసుకుంటున్నారు. దీంతో బంగారం తనఖా రుణాల మొత్తంలో భారీ వృద్ధి నమోదు అవుతుంది. ఆభరణాల పసిడి 10 గ్రాముల ధర 1,00,000 చేరడంతో తనఖా పెట్టుకొని గ్రాముకు జారీ చేసే మొత్తాన్ని ఆర్థిక సంస్థలు పెంచాయి. అయితే బ్యాంకులో కూడా 22 క్యారెట్ల బంగారంపై గ్రాముకు 7,000 పైగా రుణం ఇస్తూ ఉన్నాయి. బంగారం రేట్లు ఎక్కువగా పెరగడంతో మాత్రము మనకు బంగారం కొనే వాళ్ళు కూడా తక్కువగా కనిపిస్తున్నారు. అయితే సామాన్యంగా ఒక పండుగ సీజన్ వచ్చిందంటే చాలు మనకు షాపులన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు దసరా, దివాళీ సమయంలో కూడా మనకు అసలు షాపులలో చూసినప్పటికీ కూడా పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ అయినప్పటికీ కూడా కస్టమర్స్ ఎవరు కూడా మనకు కనిపించడం లేదు. అయితే ఎక్కువగా బంగారం రేటు కొనాలంటే కూడా చాలా మంది అయితే ముందుకి రావడం లేదనే చెప్పాలి. అసలు ఒక పెళ్లిళ్ళ సీజన్ అవ్వచ్చు, లేదంటే పండుగల సీజన్లో మాత్రం మనకు నిత్యం ఎక్కువగా బంగారం కొనుక్కునే వాళ్ళు. కానీ ఇప్పుడు పండుగ సీజన్లో దగ్గరకు వచ్చినప్పటికీ కూడా బంగారం కొనుక్కోవాలంటే ఇటు మధ్యతరగతి సామాన్యులు అయితే ఎంతో భయపడ్డ పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. అయితే ఈ సమయంలో ఎక్కువగా మనకు బంగారం కొనుదారులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా రేట్లు ఎక్కువగా పెరిగిపోవడంతో అసలు రేట్లను చూస్తేనే భయపడే పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మనతోనైతే మేనేజర్లు ఉన్నారు. సరే, ఈ బంగారంకి సంబంధించి రేట్లకి సంబంధించి వాళ్ళని మాట్లాడారు. అని చెప్పండి, అసలు ప్రజెంట్ ఈరోజు గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, రేట్ ఎలా ఉంది ఈరోజు మార్కెట్లో? యాక్చువల్లీ అందరికి దసరా శుభాకాంక్షలు. మై నేమ్ ఇస్ సాయి. ఇది లలిత జ్యువెలరీ సోమాజిగూడ బ్రాంచ్. నేను ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ను. సో ఈరోజు వచ్చేసి గోల్డ్ 22 క్యారెట్ అయితే 10,845 రూపీస్ ఉంది. సో సిల్వర్ వచ్చేసి 153 రూపీస్ అలా ఉంది. సో కంపేర్ చేసినప్పుడు ఈ మంత్ చూసుకుంటేనే మనకి ఇప్పటి వరకు ఒక 1,600 రూపీస్ అనేది గోల్డ్ రేట్లో హైక్ జరగడం జరిగింది. సో ఇదైనా కూడా ఇప్పుడు పబ్లిక్ ఎలా ఉంది అని అంటే ఈ లాస్ట్ 2-3 మంత్స్ అనేది వెయిట్ చేశారు. కానీ ఇప్పటి నుండి మాత్రం ఇప్పుడు కంపల్సరీ పర్చేజ్ చేయాల్సిన టైం ఇది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుండి కొంచెం అకేషన్స్ కానీ, మ్యారేజెస్ కానీ ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు పబ్లిక్ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, హై క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఇప్పుడు పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్ మీదనే పెట్టేస్తున్నారు. సో వాకింగ్ తగ్గింది అని అయితే ఏమీ లేదు. జనరల్ వాకింగ్ వస్తూనే ఉన్నది, వాళ్ళు పర్చేజ్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఈ హైకింగ్ అనేది మనకు ఎలా జరుగుతుంది అని అంటే ఇంటర్నేషనల్ ట్రేడింగ్ బట్టి ఉంటుందండి. అది మనం ఎలా అన్నది తెలియదు. కాకపోతే డే బై డే 80 నుండి 100 రూపీస్ అనేది హైక్ అవుతూ ఉంది. సో స్టిల్ ఈ రోజు అయితే మిరాకిల్ రేట్ అండి. అసలు జ్యువెలరీ ఇండస్ట్రీలో ఇంత హైయెస్ట్ రేట్ అనేది ఇవ్వాలనేది చూస్తున్నాం మనం. 10,845 రూపీస్ అనేది చాలా పెద్ద వాల్యూ అనేది. సో ఇప్పుడు ఏంటి అంటే దీని ఇన్ఫ్యాక్ట్ ఎవరి మీద పడుతుందంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడుతుంది. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ చేయాలంటే ఒక 20 lakhs మినిమం 20 lakhs లేని ఇంత 20 lakhs తీసుకొని వచ్చినా కూడా 120 గ్రామ్స్ కూడా అంటే ఒక 10 తులాస్ 12 తులాస్ కూడా రాలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు అట్లీస్ట్ ఒక 10 గ్రామ్స్ మనం పర్చేజ్ చేయాలన్నా 1,20,000 VA GST అన్ని కలుపుకొని అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నది.
సో మళ్ళీ ఈ గోల్డ్ రేట్స్ ఏమైనా తగ్గే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే కూడా మనకు లైన్ అంతా ఫెస్టివల్ సీజనే కదా, దాంతోపాటు తర్వాత చూసుకున్నప్పటికీ కూడా మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ కూడా రాబోతూ ఉంటుంది. సో ఈ తగ్గే ఛాన్సెస్ ఎక్కడైనా కొంచెమైనా కనిపిస్తుందా? లేదు మేడం, మన లాస్ట్ 10 ఇయర్స్ నుండి గమనిస్తాను. నేను 14 ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నా. సో ఎప్పుడైనా కూడా జ్యువెలరీ అనేది గోల్డ్ రేట్ అనేది హైక్ జరగడమే జరుగుతుంది. లో అనేది చాలా తక్కువ. ఎంత లో అయినా 10 రూపీస్, 20 రూపీస్, మ్యాక్సిమం 50 రూపీస్ డౌన్ అవుతుంది. సో అగైన్ మళ్ళీ నెక్స్ట్ డే 100 రూపీస్, 150 రూపీస్, 200 రూపీస్ హైక్ జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు ట్రైనింగ్ అనేది ఇప్పుడు ఏంటి అంటే పర్ డే 180 రూపీస్ అలా హైక్ అవుతుంది, కానీ అది మనం గెస్ చేయలేం మేడం. అది డౌన్ అవుతుందా అనేది మనకు తెలియదు అలా. సో గోల్డ్ రేట్లు మాత్రం ఎక్కువగా పెరగడంతో మాత్రం ఇటు కస్టమర్స్ కూడా గోల్డ్ కొనాలంటే సామాన్యులు అవ్వచ్చు, లేదంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు కావచ్చు, లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఎక్కువగా గోల్డ్ కొనాలని ఆసక్తి ఉన్నప్పటికీ కూడా ఈ రేట్లతో మాత్రం వాళ్ళు కొనలేకపోతున్నారని చెప్పాలి. అయితే దీంతో పాటు చూస్తే మాత్రం అసలు ఇప్పటివరకు హిస్టరీలో ఎన్నడూ లేని తీరులో అయితే ఈ రోజు వరకు చూసుకుంటే అయితే మనకు గ్రాము 10,800 చేంజ్ ఉండడంతో మాత్రము కొంచెం ఈ రేట్స్ అంటేనే అసలు భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీంతో పాటు అయితే ఇటు మనకు మేనేజర్స్ కూడా చెప్తున్నారు అసలు గోల్డ్ తగ్గే పరిస్థితి మాత్రం ఎక్కడ కనిపించలేదు. అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే హై క్లాస్ ఫ్యామిలీస్ కూడా గోల్డ్ కొనాలంటే ఎంతో ఆలోచించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. విడిచిన హనుమంతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.